కనుమాను గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమతే నమః. గోస్వామి తులసీదాస్ మనకు ప్రసాదించిన హనుమాన్ చాలీసాలో రామకాజ కరిబేకో ఆతుర అనేటువంటి మాట గురించి చెప్పుకోబోతున్నాం. విద్యావాను గుణీయతి చాతర రామకాజ కరిబేకో ఆతర్. విద్యావంతుడు, గుణవంతుడు, వాటిని ప్రకటించడంలో అతి చాతుర్యము కలిగినటువంటి స్వామి. ఈ మూడు కూడా ఎక్కడ చూపించాడంటే రామకార్య నిర్వహణలో చూపించాడు. అందుకే తర్వాతి మాట రామకాజ్ కరిబేకో ఆతర్ అంటే రామకార్యము చెయ్యడానికై ఆతురుడు. ఆతురుడు అన్నప్పటికీ ఉబలాట పడేవాడు, ఉత్సుకత చూపించేవాడు అని అర్థం. రామకార్యం అంటే మహోత్సాహం హనుమంతుడికి, అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే హనుమద్ అవతారమే రామకార్యం కోసం. ఇది ఒక అద్భుతమైన రామాయణాంతర్గత రహస్యం. ఇది ఇక్కడ దీనికి మనకు అనేక ప్రమాణాలు కనబడతాయి. ఉదాహరణకి వాలి సుగ్రీవుని వెంట పెడితే హనుమ కూడా సుగ్రీవుని వెంట పరిగెత్తాడు అంతే తప్ప ఆయన వెనుక తిరిగి వాలిని ఎదుర్కొనలేదు. ఇది ఒక పెద్ద సందేహం చాలామందికి. అసలు రాముడికే వచ్చింది ఈ సందేహం. పట్టాభిషేకం తర్వాత అగస్త్యులు వారిని ప్రశ్నిస్తాడు. నాకు ఒక ఆశ్చర్యకరమైన అంశం ఉన్నది. వాలి మహాబలవంతుడు, ఒప్పుకుంటాం. వాలి కంటే బలవంతుడు రావణుడు అనడానికి లేదు. ఎందుకంటే వాలి కంటే తక్కువ బలవంతుడే రావణుడు. అయితే వాలిని రావణ్ణి కూడా ఎదుర్కొనగలిగిన మహాబలవంతుడు హనుమంతుడు. ఆయన సుగ్రీవుడి వెంట ఉన్నాడు. అటువంటప్పుడు వాలి భయానికి సుగ్రీవుడు పరిగెడుతుంటే హనుమ కూడా సుగ్రీవుడితో పాటు పరిగెత్తాడే తప్ప వాళ్ళని ఎదుర్కొనలేదు. ఎందువల్ల అని అడిగాడు. అడిగితే అగస్త్యుల వారు ఒక మాట చెప్తారు. బాల్యం నుండే మహాప్రతాపం కలిగిన హనుమంతుని యొక్క ఆ బాల్య చేష్టల్ని భరించలేక ఋషులు ఒక మాట అన్నట్ట. నీకు నీ ప్రతాపం ఎవరైనా గుర్తు చేసే వరకు కూడా నీకు ప్రతాపం ఉందన్న విషయం కూడా నువ్వు మర్చిపోతావని వాళ్ళు అన్నారు. అదొక శాపవాక్యము అనుకోవచ్చు. అప్పటి నుంచి హనుమ కేవలం జ్ఞానిగానే మిగిలిపోయాడు తప్ప తన ప్రతాపం తనకే తెలియలేదు. మళ్ళీ ఎప్పుడైతే సీతాన్వేషణకై వానరయూధం బయలుదేరిందో అప్పుడు సముద్ర లంఘన సమయంలో జాంబవంతుడు హనుమంతునికి హనుమద్ వృత్తాంతం చెప్పి ఈ వెనకాల కథంతా గుర్తు చేసి హనుమంతుని ప్రతాపాన్ని ఆయనకే తెలియజేస్తాడు. అప్పటి నుంచి హనుమంతుడికి తన ప్రతాపం తనకు తెలిసి ఇంకెదురు లేకుండా ఉన్నాడు అనేది అగస్త్యుల వారు చెప్పిన సమాధానం. అయితే ఆ సమాధానంతో రాముడు తృప్తి చెందాడే కానీ మనం తృప్తి చెందకూడదు. ఆ సమాధానంలో ఉన్న రహస్యాన్ని ఇక్కడ పట్టుకోవాలి. ఎప్పుడైతే గుర్తు చేస్తారో అప్పటి నుంచి ఇంకా హనుమంతునికి ఎదురుండదు అన్నారు. అయితే జాంబవంతుడు సరిగ్గా సముద్ర లంఘనం వరకు ఎందుకు గుర్తు చేయలేదు? అంతకు మునిపే గుర్తు చేసేవచ్చు కదా. సుగ్రీవుడు పరిగెడుతున్నప్పుడే అప్పుడు హనుమంతుని గుర్తు చేసి ఆ వాళ్ళని కొట్టమని చెప్పవచ్చు. కానీ జాంబవంతుడు ఎందుకు కూరుకున్నాడు? అది మనం ప్రశ్నించవలసినది. ఇక్కడ తెలుసుకోవాల్సింది హనుమ ప్రతాపమంతా కూడా రామకార్యం కోసమే వినియోగిస్తున్నాడు. ఆయన రామకార్యం కోసం మాత్రమే అవతరించాడు. వాలివధ, రావణవధ అది రాముని యొక్క పని. ఆ పని సరిగ్గా జరిగేటట్టు చూడడం హనుమంతుని యొక్క పని. అందుకే హనుమంతుని ప్రతాపం రామకార్యం అనగానే విజృంభించింది. అది తెలుసుకోవాల్సింది. ఇప్పటికి కూడా హనుమద్ అనుగ్రహం కావాలంటే అది రామకార్యం అయితే తప్పకుండా హనుమంతుడు సహకరిస్తాడు, తెలుసుకోవాలి. అందుకు మనల్ని రక్షించమని హనుమంతుని అడిగినా ఇది రామకార్యం అని చెప్తే తప్పకుండా చేస్తాట. అందుకే శ్రీరామచంద్రస్యాజ్ఞయ మమ కార్యసిద్ధిం కురు అను మంత్రంలో విశేషం చూపిస్తారు ఇక్కడ. అంటే రామచంద్రుని ఆజ్ఞగా భావించి నా పని చెయ్యవయ్యా అని. రామచంద్రుని ఆజ్ఞగా భావించిన మన అనవచ్చా? రామాజ్ఞ అయితే సరిపోతుంది, కానీ మన ఆజ్ఞ హనుమంతుడి ముందు చెల్లదు. కానీ ఇందులో ఉన్న భావం ఏమిటి అంటే రామకార్యం అంటేనే హనుమంతుడు ప్రతాపం చూపిస్తాడు కనుక మనం ఏది చేసినా రామకార్యం కావాలి. రామకార్యం అంటే ఏమిటి? ఇది రామకార్యం అంటే ధర్మము, రామకార్యం అంటే లోకక్షేమము. అందుకు మనం ధర్మబద్ధంగా లోకక్షేమంకరంగా బ్రతుకుతూ హనుమంతుని ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మన పని నెరవేర్చుతాడు. ఇది రామకార్యం కోసమై హనుమంతుడు ఉబలాట పడతాడంటే అర్థం ఇది. రామకార్యం, రామ అంటే ఆనందం, రామకార్యం అంటే లోకానికి ఆనందం కలిగించే కార్యం, అది రామకార్యం. విష్ణువు యొక్క కార్యం లోకము యొక్క రక్షణ. ఎందుకంటే విష్ణువు స్థితికారకుడు, విష్ణువే రాముడు కనుక రామకార్యం అంటే లోకక్షేమం. లోకక్షేమం కోసం పనిచేసేవాడు హనుమంతుడు. అందుకే మనం చేసే పని
మనం కోరుకునే కోరిక లోకక్షేమానికి భంగం కలగకపోతే తప్పకుండా హనుమంతుడు సహకరిస్తాడనే మాట ఇందులో దాగినటువంటి అంతరార్థం. రామకాజ కరిబేకో ఆతరు, రామకార్యం కోసం ఉత్సాహం చూపించేవాడు. ఇప్పుడు మనం రామాయణాన్ని పరిశీలించినట్లయితే సరిగ్గా రామకార్యము అన్నప్పుడే జాంబవంతుడు గుర్తు చేశాడు. అక్కడ నుంచి హనుమంతుడి యొక్క విజృంభణ మరి ఎవరు ఆపలేనంత వేగంగా వెళ్ళింది. అక్కడ రామకార్యం కోసం సీతాన్వేషణకు బయలుదేరుతున్నప్పుడు తోబలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కాసింత కూడా ఆగలేదు. కాస్త విశ్రాంతి తీసుకోవయ్యా, కొన్ని భోగములు స్వీకరించు అని మైనాకుడు అడిగినప్పటికీ కూడా రామకార్యం నెరవేరే వరకు విశ్రాంతి తీసుకోనన్నాడు. అది రామకాజ కరిబేకో ఆతరు. మధ్యలో సురసాదేవి అడ్డగించినా, అమ్మ రామకార్యానికి బయలుదేరుతున్నానమ్మా, అడ్డంకులు కల్పించకు అన్నాడు. సింహిక గట్టిగా పట్టుకున్నా రామకార్యం నెరవేర్చాలనేటటువంటి ఆత్రంతో సింహికని సంహరించాడు. అడుగడుగున రామకార్యం అనగానే ఎక్కడ విశ్రాంతి కానీ ఇంకే ఆటంకం లేకుండా సాగిపోతూ ఉంటుంది హనుమ యొక్క ప్రతాపం. అందుకు రామకాజ కరిబేకో ఆతరు అనే మాటలో ఇంత భావం ఉన్నది. అటువంటి రామకార్య ధురంధరుడైన ఆంజనేయ స్వామి వారు దీనిలో మరొక భక్తి విశేషాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికి రామకాజ కరిబేకో ఆతరులో 2 కోణాలు చూసాం మనం. 3వ కోణం భక్తి. భక్తి ఎలా ఉంటుందంటే భగవంతుడి కోసం పని చేయడమే భక్తి, ఇంకా తన కోసం తానేం పని చేయడు, అది తెలుసుకోవాల్సింది. దీన్నే తత్సుఖ సుఖిత్వం అన్నారు నారదుల వారు భక్తి శాస్త్రంలో. ఏది చేసినా స్వామి కోసమే చేయాలి, అంతేగాని తన కోసం కొంత స్వామి కోసం కొంత అంటే మళ్ళీ విభాగం అయిపోయింది. సమస్తము స్వామి కోసమే, అది అర్పణ బుద్ధి. మొత్తం మనం రామాయణం పరిశీలిస్తే ఆంజనేయ స్వామి వారు తన కోసం తానేమీ చేయలేదు. పైగా ఇది చేయడం వల్ల నాకు రాముడు ఇది ఇస్తాడు నేనాడు అనుకోలేదు. కొంచెం రామాయణాన్ని మనం పరిశీలిస్తే సుగ్రీవుడు రాముడికి సహకరించాడు, కానీ సుగ్రీవుడు రాముడి నుంచి సహాయం పొందాడు. విభీషణుడు రామునికి సహకరించాడు, కానీ విభీషణుడు రాముడి నుంచి సహాయం పొందాడు. అలాగే సోదరులు కూడా రాముడి నుంచి సహాయం పొందిన వారు ఉన్నారు. కానీ ఏమీ ఆశించకుండా, ఏమీ పొందకుండా, ఏమీ అడగకుండా పనిచేసిన వాడు కేవలం హనుమస్వామి మాత్రమే. అది కేవలం రామకార్యం కోసం అటువంటి నిరపేక్ష దృష్టితో ఆయన పనిచేశాడు. ఇలాగ లోకరక్షణ కోసం నిస్వార్థంగా ఎవడు పనిచేస్తాడో వాడు మహావీరుడు. అలాంటి మహావీరుడు హనుమంతుడు. మరొక్కసారి వివేకానంద అన్న మాటను గుర్తు తెచ్చుకోవాలి. ఆయన హనుమంతుని యొక్క వ్యక్తిత్వాన్ని బోధిస్తూ ఒక మాట అంటారు, నేడు భారతీయులందరూ హనుమంతుని వలనే నిస్వార్థముగా తమ శక్తిని దేశక్షేమం కోసం వినియోగిస్తే వారు బ్రతుకు సార్థకమవుతుందని చెప్పాడు. ఆనాడు వివేకానంద అస్వతంత్ర భారతదేశంలో చెప్పిన మాట ఆ తర్వాత ఎందరో స్వాతంత్ర యోధులకు స్ఫూర్తిని కలిగించింది. నేడు మనం అటువంటి స్ఫూర్తితో దేశక్షేమం కోసం మనకున్న శక్తుల్ని ధారపోయగలగాలి. హనుమ దగ్గర నేర్చుకోవాలి. అది దేశక్షేమం, లోకక్షేమమే రామకార్యం. దానికోసం మన శక్తుల్ని వినియోగించి పనిచేయడమే రామకాజ కరిబేకో ఆతరు. ఇది తెలుసుకోవాల్సిన అద్భుతమైన అంశం ఇది. ఆ తర్వాత చౌపాయిలో ప్రవేశిస్తున్నాం. ప్రభు చరిత్ర సునిబేకో రసియా రామలషన్ సీతామన్న బసియా. ఈ 8వ చౌపాయిలో హనుమ రామకథను వింటూ ఉంటాడు అనే మాటను చూపిస్తున్నారు. ప్రభు చరిత్ర సునిబేకో రసియా. అద్భుతమైన మాట ఇది. ప్రభు చరిత్ర అంటే ప్రభువు యొక్క చరిత్ర అనగా రామచంద్ర ప్రభువు యొక్క చరిత్ర అనగా రామకథ. రామకథని వినేటటువంటి రసికుడు హనుమంతుడు. సునిబేకో రసియ, రామచంద్ర కథని వినుటయందు రసికుడైన వాడు అన్నారు ఇక్కడ. రసజ్ఞత అనేది గొప్ప గుణం. రసికత, రసికత అంటే ఒక గొప్ప విషయం చెప్తున్నప్పుడు దానిలో ఉన్న గొప్పతనానికి ఆనందించగలగాలండి. ఈ ఆనందానికి రసజ్ఞత అని పేరు. ఆ రసజ్ఞత, రసికత లేకపోవడం ఒక దురదృష్టం, ఒక రోగం కూడా. కొందరు మహావిషయాలు చెప్తూ ఉన్నా అందులో గొప్పతనం మనం తెలుసుకోలేదనుకోండి, అదొక దుర్లక్షణం. అది రసజ్ఞత లేకపోవడం అంటారు ఇక్కడ. అందుకే మహావిషయంలో ఆనందించగలిగేటువంటి స్వభావం అది అనేక జన్మల పుణ్యం ఉంటే కానీ రాదు. కొందరి దగ్గర మహావిషయాలు చెప్తుంటే వాళ్ళు నిద్రపోతుంటారు, అంటే వాళ్ళకి రసజ్ఞత లేదు అని అర్థం. అందుకే రసజ్ఞత అనేది ఉత్తమమైన గుణం. అందుకే మహాత్ముల చరిత్ర వినేటప్పుడు కొంతమందికి వస్తున్న నిద్రపోతుందిట, కొంతమందికి లేని నిద్ర కూడా వస్తూ ఉంటుంది. ఈ 2వ రకం వాళ్ళందరూ రాక్షస ప్రవృత్తి కలవారని విశ్వనాథ్ వారు కల్పవృక్షంలో వర్ణిస్తారు. మొదటి రకం వారు ఉన్నారే, వారు మహావిషయం వింటూ ఉంటే సర్వేంద్రియములు జాగృతం జరిగి బుద్ధిని ఏకాగ్రం చేసి ఆనందంగా వింటారటండి. అలాగా రామకథ ఒక అద్భుతమైన రసమయమైనటువంటి అమృత కలశం. అలాంటి రామకథ వింటూ ఉన్నప్పుడు ఆనందంగా ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తూ వినాలి. ఎలా వినాలి అంటే హనుమ దగ్గర నేర్చుకోవాలి. రామకథని హనుమంతుడు ఎల్లవేళలా వింటూ ఆనందిస్తుంటాడు. అందుకే రసియా అనే మాట వేశారు ఇక్కడ. రామకథపై అంత ఆసక్తి కలవాడాయన. అలాంటి రామకథ రసజ్ఞుడు, రామకథ రసికుడు హనుమ. అని ఎలా వింటాడు అంటే
ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం మనకు ఉన్నది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రక్షసాంతకం. ఇది ప్రసిద్ధి చెందినటువంటి స్తోత్రం. ఇది ఎక్కడెక్కడైతే రామచంద్రమూర్తి యొక్క కథ నడుస్తున్నదో, రామకీర్తన జరుగుతుందో అక్కడ హనుమ ఉంటాడట. ఏదో రూపంలో ఉంటాడు. ఆయన ప్రచ్ఛన్న రూపంలో రావచ్చు, అదృశ్య రూపంలో కూడా ఉండవచ్చు. ఇది నేటికీ సత్యమే, ఇందులో ఏమీ సందేహం లేదు. ఆ వచ్చినవాడు ఎలా కూర్చుంటాడంటే కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం. ఆ రెండు చేతులు తలపై పెట్టుకుని భక్తిగా వింటూ ఉంటాడట. మూసిన కనుల నుండి ఆనందాశ్రువులు రాలుతూ ఉంటాయి. అంటే కనులు మూసుకుని ధ్యాన ముద్రలో వింటూ ఉంటాడు రామకథని. అందులో సన్నివేశాల హృదయంలో మెదులుతూ ఉంటే ఆనంద పారవశ్యంతో ఆయనకు ఆనందాశ్రువులు రాలుతూ ఉంటాయి. అలాంటి ఆనందాశ్రువులతో కపోలము తడిసిపోతూ ఉంటే రెండు చేతులు దోయులించి పరవశుడై రామకథని వింటూ తల ఊపుతూ ఉంటాడు ఆంజనేయ స్వామి వారు. ఇలా వినడం ఒక యోగం అండి. అసలు రామచంద్రమూర్తి తన అవతార పరిసమాప్తి చేసేటప్పుడు అందరికీ ముక్తినిచ్చేట. తనతో పాటు అయోధ్యవాసులకి, వానరులకి, సుగ్రీవాదులకి అందరికీ ముక్తినిచ్చాడు. కానీ హనుమ, విభీషణుడు మిగిలిపోయేట. ఎందుకంటే వాళ్ళకి చిరంజీవులు అనేటువంటి వరం ఉంది, మీరు ఉండాలి అని చెప్పాడు. అప్పుడు హనుమ సరే ఉంటానన్నాడు. రామాజ్ఞని మేరతాడా? కానీ రాముడు లేకుండా ఉండగలడా? అదొక పెద్ద అవస్థ. అప్పుడు హనుమ రాముడితో ఒక మాట అన్నట్ట, రామా, నీ ఆజ్ఞ మేరకు నేను చిరంజీవిగా ఎల్లవేళలా భూమి యందు ఉంటాను. కానీ ఒకానొక షరతు. అదేమిటంటే నీ కథ ఎంత మేరకు, ఎంతవరకు ఈ భూమి యందు ఉంటుందో అంతవరకు ఉంటానన్నట్ట. రామచంద్రమూర్తి మందహాసం చేసి ఆయన వైకుంఠానికి చేరుకున్నాడు. మొత్తానికి రామకథ ఉన్నంత వరకు హనుమంతుడు ఉంటాడు. రామకథ కాలమున్నంత కాలం ఉంటుంది, హనుమంతుడు ఎల్లవేళలా ఉంటాడు. అది తెలుసుకోవాల్సింది. అంతేకాదు రామకథ ఎక్కడ జరిగినా హనుమ ఉంటాడు. ఆ స్పృహతో రామకథ చెప్పాలి, ఆ స్పృహతో రామకథ వినాలి. దీనికి అనేక ఉదాహరణలు నేటికి మనకు కనబడిస్తున్నాయి. అందుకే రామకథని ఎంతో ఆసక్తిగా వినేటువంటి రామకథ రసికునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు.